ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్తామండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం రాక్ చర్చ్ నందు మనమందరం కూడా దేవుని యొక్క నామమును మహింపరచడానికి, ప్రభు నామమును స్తుతించడానికి దేవాది దేవుడు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. మరి ఇక్కడ అద్భుతమైన పరిచర్య ఎన్నో సంవత్సరాల నుండి మరి జరిగిస్తున్న దైవజనులు, సేవలో అపార అనుభవం కలిగి ప్రభు యొక్క పరిచర్యలో మరి ఘనమైన పాత్రగా వాడబడుతున్న దైవజనులు, మరి దైవజనులు కె భాస్కరరావు గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అలాగే నాకంటే ముందుగా చక్కటి వాక్య పరిచర్య చేసిన దైవజనులు మూడి అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ప్రశస్తమైన దేవుని యొక్క సావుకులు ఉన్నారు. మరి భాస్కరరావు గారి యొక్క పెద్ద కుమారులు, అదేవిధంగా మరి యొక్క దైవజనులు వారికి, అలాగే జ్యోతిబాబు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో మరి మీ మధ్యకు ఆహ్వానించిన సహోదరులు, మరి మాకు చిరపరిచయస్తులు, చిన్ననాటి నుండి కూడా చక్కటి సహవాసము కలిగి ప్రభు యొక్క పరిచయలో వారు మేము కూడా కలిసి సాగుతూ ఉన్నాం. మరి సహోదరులు మరి రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు డానీ చక్కటి ప్యాడ్ ప్లేయర్ వారికి, అలాగే మా యొక్క చర్చ్ బిలీవరే చందు చక్కటి సౌండ్ ఆపరేటర్ వారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేడ తెలియజేస్తాం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అలాగే మా యొక్క చర్చ్ నుండి ఈ ప్రాంతానికి వచ్చిన సహోదరి శాంతకుమారి గారు, వారు మా యొక్క సిస్టరు, మా యొక్క చర్చ్లో ఎదిగారు. ఇదే ప్రాంతంలో వారు వివాహం చేసుకోవడం, ఈ ఊరికి కోడలుగా రావడం జరిగింది. వారికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేడ తెలియజేస్తున్నాను. స్తోత్రాలు చెప్దాం గట్టిగా. సో చాలా అద్భుతమైన వర్తమానం మనం విని ఉన్నాం. అయితే నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు ఒక వ్యక్తి జీవితం నుండి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది ఫెమిలియర్ పీపుల్ మనకు కనిపిస్తూ ఉన్నారు, సుపరిచితమైన వ్యక్తులు. మరి వారిని గూర్చి అందరికీ కూడా తెలుసు. దావీదు గారి గురించి చెప్తే తెలియని వారు ఉండరు. అబ్రహాము గూర్చి తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరు. నోవాహు గురించి అడిగితే సండే స్కూల్ పిల్లలు కూడా మరి వారు చెప్తారు. అలాగే పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, సుపరిచితమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం బైబిల్ గ్రంథంలో కొంతమంది అన్ఫెమిలియర్ పీపుల్, అంతగా వారు ప్రాచుర్యం కాలేదు, కానీ బైబిల్ గ్రంథంలో వారు కలిగి ఉన్న శ్రేష్టమైన అనుభవాలు కలిగిన కొంతమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారిని గూర్చి ఎక్కువగా వ్రాయబడలేదు, కొన్ని పుస్తకాలు వ్రాయబడలేదు, లేదా కొన్ని అధ్యాయాలు రాయబడలేదు. ఓన్లీ ఫ్యూ వర్సెస్, కొన్ని వచనాలు మాత్రమే వారిని గూర్చి వ్రాయబడ్డం మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని గూర్చి ఈ రాత్రి మనం ధ్యానం చేయడానికి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఇష్టపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నాం. 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మక మాత్రమే రాయబడి ఉంది. 2 సార్లు కొలొస్సీ పత్రికలో రాయబడి ఉంది. ఒకసారి ఫిలెమోను పత్రికలో ఈయన గూర్చి ప్రస్తావించబడ్డం మనం చూస్తున్నాం. ఓన్లీ ఫిలెమోను పత్రికలో అయితే ప్రస్తావించబడింది పేరు. ప్రియులారా, కొలొస్సీ పత్రికలో మాత్రం 2 పర్యాయాలు ఎపఫ్రా కలిగి ఉన్న శ్రేష్టమైన అనుభవాలను మనం చూస్తున్నాం. ఏమిటండి ఈ ఎపఫ్రా జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన ప్రాముఖ్యమైన విషయాలు? ఎటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని ఎపఫ్రా జీవితం నుండి మనం గ్రహించవచ్చు? వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎపఫ్రస్ ఇన్ ద బైబిల్? ఎపఫ్రా జీవితం నుండి బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునే విషయాలు ఏమిటి?
ఎటువంటి మాదిరిని ఈయన సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు, ఎటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని నేడు క్రైస్తవ సంఘానికి ఎపఫ్రా నేర్పిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇతడు నమ్మకమైన వాడు. మొట్టమొదటి విషయం ఎలాంటిదండి? ఇతడు నమ్మకమైన వాడు. ఎందుచేతనంటే వాక్యం మనం చూస్తున్నాం, మా ప్రియుడైన తోటి దాసుడైన ఎపఫ్రా వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కింద ఏమని అంటున్నాడంటే, ప్రియులరా, పుట్టోట్లో మనం చూస్తున్నప్పుడు మీ విషయంలో అంటే ఎపఫ్రా దేవుని యొక్క సంఘములో ఇతడు నమ్మకస్తునిగా ఉన్నాడు. హి వాజ్ ద ఫెయిత్ఫుల్ మ్యాన్. అతడు ఒక నమ్మకస్తుడు. ప్రియులరా, పౌలు గారు సాక్ష్యమిస్తూ ఆయన గూర్చి ఏమని చెప్తున్నాడంటే, అతడు మా విషయంలో లేదా సంఘము విషయంలో ఇతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ప్రియులరా, బైబిల్ గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నేడు క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తే చాలామంది విశ్వాసులు ఉంటున్నారు. వందల కొలది విశ్వాసులు ఉంటున్నారు, వేల కొలది విశ్వాసులు ఉంటున్నారు. కొన్ని సంఘాలు అయితే లక్షల కొలది కూడా విశ్వాసులు ఉంటున్నారు. విచారకరమైన విషయం ఏంటంటే, ఆ సంఘములో నమ్మకమైన విశ్వాసులు చాలా తక్కువగా ఉంటున్నారండి. పిల్లలు, ఎంతమంది విశ్వాసులు దేవుని యొక్క సంఘములో నమ్మకస్తులుగా ఉంటున్నారు? ఎపఫ్రాను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఎపఫ్రాను గూర్చి అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యమిస్తూ, అతడు సంఘములో ఒక నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవుని యొక్క సంఘములో నమ్మకస్తునిగా ఉండాలి. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ మోషేను గూర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. స్తోత్రాలు కలుగును గాక. మోషేను గురించి మాట్లాడుతూ ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు. అంటే దేవుని యొక్క సంఘము అనే దేవుని యొక్క ఇంటిలో విశ్వాసులుగా ఉన్న మనము నమ్మకస్తునిగా ఉండాలి. దేవాది దేవుడు మోషేను గూర్చి మాట్లాడుతూ, మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో, దేవుని యొక్క సంఘమంతటిలో ఇతడు నమ్మకముగా ఉన్నాడు. బోయోజు పొలములో అడుగుపెట్టింది రూతు. బోయోజు పొలములో అడుగుపెట్టిన తర్వాత, బోయోజు పొలములో ఇదిగో సంఘము అనేటువంటి బోయోజు పొలమును గూర్చి బోయోజు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? అమ్మా, ఈ పొలములో నువ్వు అడుగుపెట్టావు, ఈ పొలములో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ పొలమును విడిచి మరలా వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. వాట్ డస్ ఇట్ మీన్? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క సంఘములో ఉన్నావు, నీవు దేవుని యొక్క సంఘములో అడుగుపెట్టి ఉన్నావు, నీవు దేవుని యొక్క సంఘములో ఇదిగో దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సంఘములో నీవు ప్రవేశించావు, దేవుని యొక్క సంఘములో నీవు నమ్మకముగా ఉండాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడండి. ఒక రోజున యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. మీరు చదవక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన ధ్యానం చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 40 ఉపమానాలు ఉపయోగించారండి. 40 ఉపమానాలు. అందులో ఆయన ఇక్కడ ఉపయోగించిన ఉపమానం ఏంటంటే, నమ్మకత్వాన్ని గూర్చి ఉపయోగించిన ఉపమానం. నమ్మకత్వాన్ని గూర్చి. పిల్లల, ఒక వ్యక్తి దేశాంతరానికి వెళ్ళిపోతూ
ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి ఉన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, పిల్లరా అతను వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ తలాంతులు తీసుకున్న వారిని గూర్చి అడుగుతున్నాడు, రండి మీకు ఇచ్చిన తలాంతులు ఏం చేశారు? అందులో 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 తలాంతులను కూడా నమ్మకముగా ఉపయోగించాడండి. నమ్మకముగా ఉపయోగించి మరి ఒక 5 తలాంతులను సంపాదించాడు. ప్రియులారా, అతడు చెప్తున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన వాటిని, ఇదిగో వీటిలో నేను నమ్మకంగా ఉన్నాను, వీటిని నమ్మకంగా ఉపయోగించాను, మరి ఒక 5 తలాంతులు నేను సంపాదించాను అని చెప్పి యజమానికి అప్పగిస్తున్నప్పుడు యజమాను చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియులారా, 2 తలాంతులు కలిగిన వాడు నమ్మకంగా ఉపయోగించాడు. అతనితో కూడా చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. పరలోక రాజ్యం వెళ్ళిన తరువాత దేవుని చేత ఈ మాట మనం చెప్పబడ్డానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది సిద్ధముగా ఉన్నాం? దేవుడు ఈ రోజున ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే, మనము ఎత్తబడితే, ప్రభువారు ఈ రోజున ఈ మాట మన గురించి చెప్పగలరా? బలా నమ్మకమైన మంచి దాసుడా. 1 తలాంతు కలిగిన వాడు తీసుకెళ్ళి కప్పెట్టేశాడు, ఉపయోగించలేదు. వానిని కూర్చుంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. సంఘములో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, మిక్కిలి కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటే ఇంకాను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. కొంచెం వాటిలో. ప్రియులారా, చాలామంది అనుకుంటారు ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఇది చిన్నదే కదా, చిన్నదే కదా, ఇందులో నేను నమ్మకంగా ఉండకపోతే ఏంటి, చిన్నదే కదా, ఈ చిన్న వాటిలో నేను నమ్మకత్వాన్ని కోల్పోతే ఏంటి. ఒక రోజునండి ఆ ధనవంతుడు, చాలా ధనవంతుడు అట, ఆయనకి చాలా ఆస్తి ఉందట, విస్తారమైన ఆస్తి. కానీ వెనకాల అనుభవించే వాళ్ళు ఎవరు లేరటండి. అనుభవించే వాళ్ళు ఎవరు లేకపోతే ఆయన దగ్గర చాలామంది దాసులు పనిచేస్తున్నారు. అందులో ఈయన ఏమనుకున్నాడంటే, నా దగ్గర ఉన్న ఒక దాసుడు చాలా సంవత్సరాల నుండి నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఈ ఆస్తి అంతటికీ కూడా ఇతన్ని వారసునిగా చేద్దాం అని చెప్పి ఆశపడి అతని నమ్మకత్వాన్ని చివరిగా పరీక్షించడానికి ఒక పరీక్ష పెట్టాడట. అతని నమ్మకత్వాన్ని చిన్న పరీక్ష, అది చాలా చిన్న పరీక్ష. అదేంటంటే, అతన్ని పిలిచి, బాబు నాకు చాలా ఆస్తి ఉంది, కానీ దీన్ని వెనకాల అనుభవించేవారు ఎవరు లేరు. అయితే ఒక పని చెయ్యి, ఈ ఆస్తి అంతటినీ కూడా నేను అప్పగించడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కొరకు నేను చూస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తికి ఒక మాటను చెప్పాడు, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను, మరలా కొన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తాను. నువ్వు చేయవలసిన విషయం ఏంటంటే, నీ చేతికి ఈ తాళపు చెవులన్నీ అప్పగిస్తున్నాను, అన్ని గదులు కూడా నువ్వు తెరవచ్చు, అన్నిటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒక కండిషన్ ఏంటంటే, చివరిలో ఒక గది ఉంది, ఆ గది తలుపు మాత్రం నువ్వు తీయవద్దు, ఆ గది తాళాన్ని నువ్వు తెరవద్దు, అన్నీ నువ్వు తెరవచ్చు అని చెప్పేసి అన్నాడు. ప్రియులారా, ఈ దాసునికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అన్నీ తెరవచ్చు అని చెప్పేశాడు, ఆ గది ఒక్కటే తెరవద్దు అన్నాడు. అసలు అందులో ఏముంది, ఎందుకు నన్ను తెరవద్దని చెప్పేసి అన్నాడు. ఒక రాత్రి నిద్ర పట్టలేదు, 2 రాత్రి నిద్ర పట్టలేదు, 3 రాత్రి కూడా నిద్ర పట్టలేదు. నిద్ర పట్టలేనప్పుడు అసలు అందులో ఏముండి ఉంటుంది, ఎవరు చూడలేదు కదా, సీసీ కెమెరా లేవు కదా, అసలు ఏం పెట్టాడో, డబ్బు పెట్టాడేమో, వజ్రాలు పెట్టాడేమో, బంగారం పెట్టాడేమో, అసలు ఏం పెట్టాడో చూద్దామని చెప్పేసి వెళ్ళి ఆ తలుపును తెరిచాడండి. తెరిచిన తర్వాత కొన్నాళ్ళకి మరలా తెలిసాడు, తెరిచి చూసేటప్పుడు లోపల అంతా ఖాళీగా ఉంది, ఏమీ లేదు. ఏంటి ఖాళీ గదిని పట్టుకుని ఈ తలుపు తీయొద్దని చెప్పేసి అన్నాడు. ఇందులో చూస్తేనేమో అసలు ఏమీ లేదు, శూన్యంగా ఉంది, పిచ్చోలా ఉన్నాడు మా యజమాని అని చెప్పేసి తాళం వేసేసాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత యజమాని తిరిగి వచ్చాడు, బాబు నేను తెరవద్దన్న గది నువ్వు తెరవలేదు కదా, తెరవలేదని. అన్ని విషయాలు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నేను నమ్మకంగా ఉన్నాను. నిజంగా తీయలేదు కదా, నిజంగా తీయలేదు. అయితే తాళం చెయ్యి ఒకసారి ఇవి.
మనం వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆ దాసుని తీసుకుని వెళ్ళి ఆ గది దగ్గరికి వెళ్ళాడని. ఆ గది దగ్గరికి వెళ్ళి ఆ తాళం తీసుకుని ఒక్కసారిగా యజమానుడు తాళం తీసి తలుపులు తెరిచిన వెంటనే అతనితో అంటున్నాడు, నువ్వు నిశ్చయముగా ఈ తలుపులు తీసావని చెప్పేసి అంటున్నాడు. ఈయనకి కాళ్ళు చేతులు రెండు వణికిపోతున్నాయి. ఎలా తెలిసింది? సీసీ కెమెరా లేవు కదా, ఎవరూ చూడలేదు కదా, ఎలా తెలిసింది? రెండు కాళ్ళు చేతులు రెండు వణికిపోతున్నాయి. అప్పుడు చెప్పాడు, నీవి గది తలుపు తీసావు. ఎందుకు తీసావో తెలుసా? నాకెలా తెలుసు అంటే, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈ గదంతా శుభ్రంగా నేను క్లోజ్ చేసి ఒక్క హోల్ కూడా లేకుండా శుభ్రంగా నేను దాన్ని మూసివేసి లోపల వెళ్ళేటప్పుడు నేను సుంచు ఒకటి పెట్టాను లోపల. ఏం పెట్టాడటండి? నేనేం పెట్టాను లోపల? సుంచు పెట్టాను. వెన్ యూ ఓపెన్, నువ్వు తెరవగానే ఆ సుంచు ఏమైంది? నేను పెట్టిన సుంచు లోపల నువ్వు వెళ్ళిపోయిన సుంచును చూడలేదు, ఖాళీ గదిని మాత్రమే. ఈ విషయంలో కనుక నువ్వు నమ్మకంగా ఉండుంటే ఈ ఆస్తి అంతటికి కూడా నిన్ను వారసునిగా చేద్దాం అనుకున్నాను. ఈ ఆస్తి అంతటికి నువ్వు వారసు అయి ఉండేవాడు. వెరీ స్మాల్ థింగ్, చాలా చిన్న విషయంలో యు లాస్ట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయావు. ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున కొంచెం మాటలో నువ్వు దేవుని యొక్క సంఘములో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఆర్ యు ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్? చాలా మంది అనుకుంటారు, అయ్యా 4 ఆదివారాలు ఉన్నాయి కదా, ఒక్క ఆదివారమే కదా, మానేస్తే తప్పేంటి? కొన్ని సంఘాల్లో మహానుభావులు ఉంటారు, ఆదివారం ప్రభు బల్ల ఆరాధన రోజున ఎంతమంది జనం ఉంటారండి. ప్రభు బల్ల తెల్ల బట్టలు వేసుకుని దేవదూతల్లా కనిపిస్తారు. మరి మిగిలిన ఆదివారాలు చూస్తే మరి మీ సంఘంలో ఎలా ఉంటారో తెలియదు. చాలా సంఘాలు నాకు తెలిసినంత వరకు ప్రభు బల్ల ఆరాధన ఇచ్చినప్పుడు మాత్రమే చర్చి నిండా జనం వస్తారు. ఫుల్ అనమాట, హౌస్ ఫుల్ అయిపోతుంది. వాట్ అబౌట్ అదర్ సండేస్? మిగిలిన ఆదివారాల పరిస్థితి ఏంటి? ఒక్క ఆదివారమే కదా అని ప్రభు యొక్క సన్నిధి దొంగిలిస్తున్నావా? ఒక చిన్న ఉపవాస ప్రార్థనే కదని ఆ ఉపవాస ప్రార్థన దొంగిలించి నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతున్నావా? ఒక చిన్న ప్రార్థనే కదా, 3 రోజులు ప్రార్థనలు పెడితే ఒక్క పూటే కదా, ఈ పూట మానేస్తే ఏమిటి అని నువ్వు ప్రార్థనను వాని కోల్పోతున్నావా? ఒక్క రోజే కదా అని వాక్యం చదవడం మానేస్తున్నావా? ఒక చిన్న విషయంలో ఒకవేళ నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావేమో. అవండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు వచ్చే ఆదాయం చిన్నదండి, ఈ చిన్న వాటిలో నేను ఏం నమ్మకత్వం కలిగి ఉండను, నాకు చిన్నది కదా, ఈ చిన్న దాంట్లో ఏం దేవునికి భాగం ఇవ్వను, చిన్న విషయమే కదని చెప్పేసి చాలామంది దేవుడు ఇచ్చిన వాటిలో దేవునికి భాగం ఇవ్వడంలో కూడా ప్రియులరా నమ్మకత్వాన్ని కోల్పోతారు. నేను చాలాసార్లు చెప్తాను, విలియం కోల్గేట్ అనే వ్యక్తికి ప్రియులరా చనిపోదాం అనుకున్న వ్యక్తి దేవుని సువార్త విని మార్పు చెందాడు. అతను మార్పు చెందిన తర్వాత చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అందులో అతను ఈ కొవ్వొత్తులు తయారు చేయడం, పళ్ళ పౌడరు, సబ్బులు తయారు చేయడం ప్రారంభించాడు మొట్టమొదటిగా. ప్రియులరా ఈ వ్యక్తికి దైవజనుడు చెప్పాడు, బాబు నీకు వచ్చిన ప్రతి ఆదాయంలో అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఆ చిన్న వాటిలో నువ్వు దేవునికి భాగమివి అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు ఏం జరిగిందంటే ఈయనకు 90 రూపాయలు మాత్రం వచ్చినాయి బ్రదర్, 90 రూపాయలు, చాలా చిన్న ఆదాయం. అప్పుడు దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చి, ఈ 90 రూపాయలు చిన్నదే కదా, ఇందులోనే నేను నమ్మకంగా ఉంటానని చెప్పేసి ఆ 90 రూపాయల్లో దేవునికి 9 రూపాయలు నమ్మకంగా దేవునికి భాగం ఇచ్చాడండి. ప్రియులారా ఏం జరిగిందంటే అతని ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదించి 900గా బ్లెస్ చేశాడు. 900 అయిపోయింది. 900లో కూడా అయ్యో చిన్న విషయంలో నేను దేవునికి భాగం ఇస్తే దేవుడు నా ఆదాయాన్ని ఇంత ఆశీర్వదించాడని అప్పుడు ఏం చేశాడంటే 900లో కూడా 90 రూపాయలు దేవునికి ఇచ్చాడండి. అప్పుడు ఆదాయం ఇంకా దేవుడు ఆశీర్వదించాడు, అది 9,000 అయింది. 9,000లో కూడా దేవునికి ఏం చేశాడంటే 10వ వంతు దశమ భాగం ప్రియులరా 9,000లో 900 దేవునికి ఇచ్చాడండి. అతని ఆదాయాన్ని దేవుడు 90,000గా ఆశీర్వదించాడు. ఈ విషయం నేను కల్పించి చెప్పడం లేదు, చరిత్రలో వాస్తవంగా జరిగిన విషయం. ప్రియులారా ఏం జరిగింది?
90 నేను నమ్మకత్వాన్ని చూపించాను, దేవుడు ఈ రోజున నా ఆదాయాన్ని 90,000గా ఆశీర్వదించాడని ఆ 90,000లో కూడా దేవునికి భాగం ఇవ్వడం ప్రారంభించాడు. అది 9 లక్షలు అయింది, తర్వాత 90 లక్షలు అయింది, తర్వాత 9 కోట్లు అయింది, తర్వాత 90 కోట్ల వరకు దేవుడు అతని ఆదాయాన్ని ఆశీర్వదింపజేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ప్రియులారా గమనించండి, అతని ఆదాయం ఇంకా అభివృద్ధి అయిపోయింది. అతడు తన కంపెనీ వాళ్ళతో చెప్తున్నాడు, వర్కర్స్ అందరినీ గ్యాదర్ చేస్తాడు. నేను ఈ ఒకానొక సమయంలో నాకు దేవుడు 90 రూపాయలు ఇచ్చినప్పుడు నేను దేవునికి ఆ కొంచెం వాటిలో నేను దేవునికి భాగం ఇచ్చాను. ఈ రోజున దేవుడు నా ఆదాయాన్ని ఇంతలా అభివృద్ధి పరిచాడు. ఏమైనా లాస్ ఉందా మన కంపెనీలో అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏ విధమైన లాస్ లేదండి, అంత ప్రాఫిట్లోనే ఉంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ పని చేయండి, 10వ వంతు దేవునికి ఇస్తేనే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు కదా, ఇక మీదట మీరు 20వ వంతు అంటే 20% అంటే 20% దేవునికి ఇవ్వడం ప్రారంభించండి అని చెప్పేసి అన్నాడు. 20% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఆదాయం ఇంకా అభివృద్ధి అయిపోతుంది, ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. 30%, 40%, 50%. ప్రియులారా నమ్మండి, 90% దేవుని పరిచర్యకి ఇచ్చి 10% మాత్రమే అతను తీసుకోవడం ప్రారంభించాడు. చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మహింపరచండి, బిగ్గరగా ప్రభుని మహింపరుద్దాం. ఎందుచేతలో తెలుసా? నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, కొంచెం వాటిలో అతి తక్కువ వాటిలో 90 రూపాయలే వచ్చినప్పుడు ఆ 90 రూపాయల్లోనే అతడు నమ్మకత్వాన్ని చూపించాడు కాబట్టి అతని ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. నీకు వచ్చేది ఎంతైనా పర్వాలేదు ప్రియులారా, నీకు వచ్చేది ఎంత చిన్నదైనా పర్వాలేదు, నీకు వచ్చే ఆదాయము అది ఎంత తక్కువ, నో మ్యాటర్. మా చర్చిలో ఒక సహోదరి పెన్షను 200 ఉన్నప్పుడు 20 రూపాయలు దేవునికి చాలా గర్వంగా తీసుకొచ్చి, అయ్యగారు నాకు దేవుడు పెన్షన్ ఇచ్చాడు, ఇది నాకు దేవునికి ఇస్తున్న భాగం, ప్రార్థన చేయను అని చెప్పేసి ఇచ్చేది. ఏం జరిగిందో తెలుసా? 200 కాస్త 500 అయింది, 500 కాస్త 1000 రూపాయలు అయింది, 1000 రూపాయలు కాస్త 2000 అయింది, 2000 కాస్త 3000 అయింది. అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. 3000 కాస్త ఇప్పుడు ఎంత అయిపోయింది? మరలా ఎన్నికలు వచ్చినాయి అంటే 5000 అయిపోద్ది, నో డౌట్. మరలా ఎన్నికలు కనుక వచ్చినాయా 5000 అయిపోద్ది. ద వే ఇట్ వాస్ బ్లెస్డ్, ఏ విధంగా అది ఆశీర్వదించబడింది గల కారణం ఏంటో తెలుసా? నేను చెప్తాను, అనేక మంది పేద స్త్రీలు, అనేక మంది వృద్ధులైన స్త్రీలు 200 వచ్చినప్పుడు ఆ 200లోనే దేవునికి నమ్మకత్వాన్ని చూపించారు కాబట్టి ఈ రోజున వారి ఆదాయాన్ని దేవుడు ఎంతలా ఆశీర్వదించాడండి. టు డిపెండ్ ఆన్ ద చిల్డ్రన్, వారి పిల్లల మీద ఆధారపడలేదు. ఇప్పుడు ఎంత గర్వంగా ఉంటున్నారు తెలుసా? వారే ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఎంతలా ఆశీర్వదించబడ్డారు. కొంచెం వాటిలో పిల్లలు గమనించండి, మిక్కిలి కొంచెం వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీకు ఇవ్వబడిన వాటిలో, ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్యలో ఈ రోజున నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండగలుగుతున్నావా? ఎపఫ్రా గురించి మాట్లాడుతుంటున్నాడు, అతడు సంగమ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక రోజున తిమోతిని గురించి చెప్తూ ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నా తెలుసా? అతని వంటి వాడు నా యొద్ద ఇంకెవ్వరు కూడా లేరు. 20వ వచనం చెప్తున్నాడు, నా దగ్గర చాలా మంది ఉన్నారు కానీ, విన్నారా, చాలా మంది విశ్వాసం ఉన్నారు కానీ ఎవరు లాంటి వారు? తిమోతి వంటి వారు నా దగ్గర ఇంకెవ్వరు అంటే అంత నమ్మకస్తుడు ఆయన. అతడు అంత నమ్మకస్తుడు. ప్రియులారా కింద ఏమని చెప్తున్నా తెలుసా? ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో సువార్త వ్యాపకము నిమిత్తం నాకు అతడు అలాగూ సేవ చేశాడు. ఈరోజు నీ సేవకు నీ గురించి చెప్పగలడా? అయ్యా మా సంఘంలో అటువంటి ఆ సహోదరి వంటి నమ్మకస్తులు ఇంకెవరూ లేరండి. అయ్యా మా సంఘములో ఆ సహోదరుడు వంటి నమ్మకస్తులు ఇంకెవరు మా సంఘములో లేరు. అయ్యా అటువంటి నమ్మకస్తులు మా సంఘంలో ఇంకెవరు లేరు, అటువంటి సహకరించేవారు మా సంఘంలో ఎవరు లేరు. ఈ సేవకు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ప్రియులారా ఇక్కడ సేవకుడైన పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అసలు ఎప్పటి వరకు మేము నమ్మకంగా ఉండాలి, ఎప్పటి వరకు నమ్మకం? ఎందుకంటే బాప్తిసం పొందిన మొట్టమొదట్లో ఉండే ఉద్యమం మామూలు కాదండి, మామూలు ఉద్యమం కాదు. అందరికంటే ముందుకు వస్తారు,
అందరికంటే పెందలకడే వస్తారు. పాటలు, ప్రార్థన, వాక్యము, పరిచర్య అంటే చాలా ఆసక్తి చూపిస్తారు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఒక్కసారిగా పాలు పొంగినట్టు పొంగి గ్యాస్ ఆఫ్ చేయగానే, పవర్ ఆగిపోగానే ఎలాగూ ఆ పాలన్నీ కిందకి వెళ్ళిపోతాయో, ఒక్కసారిగా ఉప్పొంగి, బాప్తిసం పొందిన మొట్టమొదట్లో ఉప్పొంగి, అయ్య బాబోయ్ ఎంత ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, ఉప్పొంగి కొన్నాళ్ళు పోయేటప్పటికి పాలు కిందకి వెళ్ళిపోయినట్లుగా చల్లారిపోయిన భక్తి చాలా మందిలో ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో, అంతము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. చప్పలు కొడుచు ప్రభును మహింపడదామా? గట్టిగా చప్పలు కొడుచు, బిగ్గరగా చప్పలు కొడుచు. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలటండి? ఆమె ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఆస అనే ఒక రాజు ఉన్నాడు. అతడు 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం జరిగిందంటే 35 సంవత్సరాలు దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 35 సంవత్సరాలు. చాలా నమ్మకస్తునిగా, దేవునికి అనుకూలంగా, దేవునికి భయభక్తులు కలిగి అతడు ఉన్నాడు. అప్పటి వరకు తన రాజ్యం కూడా చాలా బాగుంది. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? చివరి 6 సంవత్సరాల భ్రష్టత్వం పట్టేసింది వాడిని. చివరి 6 సంవత్సరాలు, లాస్ట్ 6 ఇయర్స్. మొట్టమొదట్లో చాలా ఉజ్జీవంగా ఉన్నాడు, మొట్టమొదట్లో చాలా ప్రార్థనాపరునిగా ఉన్నాడు. 35 సంవత్సరాలు దేవుని ఆశ్రయించాడు. 35 సంవత్సరాలు విగ్రహారాధన నిర్మూలన చేశాడు. 35 సంవత్సరాలు దేవుని సన్నిధిలో, దేవుని దృష్టికి అనుకూలముగా నడిచిన వ్యక్తి చివరి 6 సంవత్సరాల్లో భ్రష్టత్వాన్ని కోల్పోయాడు. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఉంటారండి, ప్రారంభంలో ఉన్న ఉద్యమం వారికి ఈ రోజున లేదు, ప్రారంభంలో ఉన్న భక్తి ఈ రోజున లేదు, ప్రారంభంలో ఉన్న ఆత్మీయత ఈ రోజు లేదు, ప్రారంభంలో సహకరించిన ఇదిగో అనుభవం ఈ రోజున సంఘంలో లేదు. ఉపవాస ప్రార్థనలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మరలా ఆ ఉజ్జీవము నీలో కలుగును గాక, మరలా ఉజ్జీవము నీలో ఉండును గాక. ప్రభు యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం ప్రియులారా, అంతము వరకు నమ్మకంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఆశ నమ్మకస్తునిగా లేడు. చివరి సమయంలో పాదములో జబ్బు పెట్టాడు, అతడు చనిపోయాడు. అప్పుడు కూడా వైద్యుని ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించలేదు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అంతవరకు నమ్మకంగా ఉండు. పౌలు గారు చనిపోయే ముందు రాత్రి ఏమని చెప్తున్నాడు తెలుసా? నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నా విశ్వాసము నేను, దిస్ ఇస్ ద టైమ్ టు డిపార్చర్, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, కానీ అంతము వరకు నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఈ రోజున ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో బలహీనువైపోయావో, ఏ విషయంలో నువ్వు తొలగిపోయావో, ఈ ఉపవాస ప్రార్థన కుడికలో మరలా ఆ అనుభవంలోనికి నువ్వు ఎదగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నమ్మకత్వాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో ఎపఫ్రాను గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. రెండవ అనుభవం మీకు చెప్తున్నాను. ఎపఫ్రాలో ఉన్న రెండవ లక్షణం, రెండవ అనుభవం ఏమిటని ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి సమయాన్ని బట్టి నేను 3 అనుభవాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రియులారా, 4వ అధ్యాయము 13వ వచనం, కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఇతడు మీ కొరకును, లవోదే వారి కొరకును, హియెరోపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రాలు చెప్దారు. పిల్లలు, ఎపఫ్రాలో ఉన్న రెండవ అనుభవము ఏమిటని ఆలోచన చేస్తే, అతడు సంఘము కొరకు బహుగా ప్రయాసపడినవాడు. నెంబర్ 1 నమ్మకస్తుడు, రెండవది సంఘము కొరకు ప్రయాసపడినవాడు. ఏం చేశాడండి? కొంచెం గట్టిగా చెప్పాలి. సంఘము కొరకు ప్రయాసపడినవాడు. సంఘము కొరకు ఏం చేశాడట? ఎందుకు ప్రయాసపడాలి సంఘం కొరకు? మనం చాలామంది అనుకుంటారు అన్నీ పాస్టర్ గారే చేసుకుంటారు, మేమేం చేయక్కర్లేదు. అంతేనండి, అన్నీ పాస్టర్ గారే చేసుకుంటారు, మేమేం చేయక్కర్లేదు. ఇలాగ ఉపాస కూటాలు పెడుతుంటే అయ్యగారు అన్నారంట, మా ఉపాస ప్రార్థన పెడుతున్నాం,
అయ్యగారికి భోజనాలు పెట్టాలంటే ఒక పెద్ద ఆవిడ అంటుందట నిలబడి, అయ్యగారు అన్నీ దేవుడు చూసుకుంటాడని అంటుందట. అమ్మ ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, అయ్యగారికి కానుక ఇవ్వాలి అని అంటుంటే మరలా నిలబడిందంట, అయ్యగారు అన్నీ దేవుడు చూసుకుంటాడని అంటుందట. మరలా అయ్యగారు అంటున్నారమ్మా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, చివరి రోజు ప్రేమ విందు మనం ఏర్పాటు చేసుకోవాలంటే మరలా నిలబడిపోయిందంట, అయ్యగారు అన్నీ దేవుడు చూసుకుంటాడండి. ఎలాగంటండి? అన్నీ దేవుడు చూసుకుంటే మీరేం చూసుకుంటారండి అన్నాడంట అయ్యగారు. అన్నీ దేవుడు చూసుకుంటే మీరేం చూసుకుంటారు? చాలామంది అభిప్రాయం ఏంటంటే అన్నీ పాస్టర్ గారు చేసుకుంటారు, మేమేమీ చేయక్కర్లేదు. మా చర్చిలో కావిడ కూటం పెట్టిందండి చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు నేను సైకిల్ మీద పరిచయం చేస్తున్నాను. కూటం పెట్టింది, వెళ్ళాను ప్రార్థన అని చెప్పేసి. వెళ్ళేటప్పటికి ఏర్పాట్లు ఏమీ లేవు. అయ్యగారు వచ్చారా, రండి వచ్చి కూర్చోండి అని అంది. ప్రియులారా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఈలోగా కంజేపుడికి వచ్చింది నా దగ్గరికి. అయ్యగారు 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 ప్రార్థన పెట్టుకున్నాను కదండి. పెట్టుకున్నామమ్మ, మరి మైక్ ఏదండి ఏమని అడుగుతుందండి. మా ప్రార్థన ఎవరు పెట్టుకుంది? మైక్ ఎవరు తేవాలంటండి? మైక్ ఏదండి అని చెప్పేసి అన్నది. అమ్మ మైక్ తేలేదమ్మా అన్నాను నేను. ఆ తర్వాత ప్రియులారా మరలా కంజేపుడికి వచ్చింది. అయ్యగారు 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 ప్రార్థన పెట్టుకున్నాను కదండి. పెట్టుకున్నామమ్మ, మరి బరకం ఏదండి? ఏటండి? ఏం కావాలట? ప్రార్థన ఎవరు పెట్టుకుంది అయ్యగారు? బరకం ఎవరు తేవాలట? ప్రియదేవుని బిడ్డలారా బరకం తేలేదమ్మా అని చెప్పేసి అన్నాను. మరలా మొత్తం మీద తుంగ చేపలు ఏయో తీసుకొచ్చింది, వేసింది. ఇంకా ఆయన సంతోషిస్తాను, టేబుల్ తేలేదండి అని అడగలేదు నన్ను. ప్రియులారా మీరు గమనించండి, ప్రార్థన పెట్టాం, ఆవిడ అదృష్టం ఏంటో హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడుతున్నాను నేను. ఈలోగా కరెంటు పోయింది. కరెంటు పోతే కొవ్వొత్తి వెలిగించుకుని వచ్చేసింది నా దగ్గరికి. అయ్యగారు 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 ప్రార్థన పెట్టుకున్నాను కదా, పిప్పర్మెంట్ లైట్ ఏదండి? ఈ లైట్ అటండి. కూటం ఎవరు పెట్టుకుంది? మైక్ ఎవరు తేవాలట? బరక ఎవరు తేవాలట? పెప్పర్మెంట్ లైట్ ఎవరు తేవాలంట? డ్రమ్ ఎవరు తేవాలట? అన్నీ నేను ఎలా తేవాలి? ఇప్పుడు సైకిల్ నాకు అప్పుడు అన్నీ సైకిల్ కట్టుకుని, అవును సైకిల్కి మైకా కట్టుకుని, బరకమేమో నెత్తి మీద పెట్టుకుని, డ్రమ్ ఏమో వెనకాల కట్టుకుని, మరి పెప్పర్మెంట్ లైట్ అక్కడ కట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ప్రియదేవుని మీద తీసుకెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే ఈవిడ గారు కలెక్టర్లా వచ్చి కూర్చుంటుంది అనమాట అక్కడ. ఈ రోజున చాలామందికి దైవ సేవకుల చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో వారికి తెలియదు. పిల్లరా ఎందుకో తెలుసా, నేను చాలా సంఘాలు చూస్తున్నాను. సంఘాల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే అన్నీ పాస్టర్ గారు చేసుకుంటారు, మేము ఏం చేయక్కర్లేదు, మేము వెళ్ళడం కూర్చోవడం వెళ్ళిపోవడం అంతే మా పని. మా చర్చిలో ఒక ఆరాధన 11 గంటలకు ముగిస్తాం. ముక్తేశ్వరంలో ఒక ఆవిడ వస్తుంది, 10 నిమిషాలు తక్కువ 11 గంటలకు వస్తుంది. రావడం వచ్చిన తర్వాత ప్రియులారా ఆమె నన్నం పాపం అందరికంటే ముందు పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, 10 నిమిషాల ముందే వచ్చి ప్రార్థన చేయించుకుని అందరికంటే ముందు వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఒక భక్తుడు మొన్న స్టేటస్ పెట్టాడండి, అయ్యగారు చర్చికి వచ్చేటప్పుడేమో తాబేల్లా వస్తారంట, ఇంటికి వెళ్ళినప్పుడేమో చిరతపులిలా వెళ్ళిపోతారంట. స్తోత్రం కలుగును గారు. చర్చికి వచ్చినప్పుడు ఎలాగండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగా చిరుతపులిగా 90 km స్పీడ్తో పరిగెడుతుందండి చిరుతపులి. ఇంటికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోతారట. ఈ రోజుని మీరు గమనించండి, చాలామందికి సంఘానికి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా, మేము ప్రయాసపడక్కర్లేదు, అన్నీ పాస్టర్ గారు చేసుకుంటారు, ఉపవాస ప్రార్థనలు పాస్టర్ గారు చేసుకుంటారు, సభలు పాస్టర్ గారు చేసుకుంటారు, అన్నీ పాస్టర్ గారు మేమేం చేయక్కర్లేదు. అందుకని ఒక రోజున బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. పలహారాల దగ్గర గొడవ వచ్చింది. ఎక్కడ గొడవ వచ్చిందండి? భోజనాల దగ్గర ఏమొచ్చింది? గొడవ వచ్చింది. భోజనాల దగ్గర వచ్చిన గొడవ ఏంటంటే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మాకేమో ఒక ముక్క వేస్తున్నారండి, వాళ్ళకి 2 ముక్కలు వేస్తున్నారండి. స్తోత్రం కలుగునుగా. అమ్మ మీరందరూ మంచోళ్ళండి, వందనాలు చెప్పండి. అయ్యి బాబు మంచోళ్ళు అన్నా కానీ నా వైపు చాలా కోపంగా చూస్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. మన సంఘంలో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్దాం. మీరందరూ చాలా మంచోళ్ళు, వందనాలు చెప్పండి. మీరు మంచోళ్ళేనండి? నేను మంచోనేనండి. స్తోత్రం కలుగునుగా. ప్రియులారా ఏం జరిగిందంటే ఈ పలహారాల దగ్గర గొడవ, మాకేమో ఒక ముక్క వాళ్ళకేమో 2 ముక్కలు. మాకు ఊరిప్పుడే పడుతుందండి, వాళ్ళకి ముక్కలు పడుతున్నాయండి.
వాళ్ళకి ఏం పడుతున్నాయి? మొక్కలు పడుతున్నాయి. అయ్యగారు మొక్కం చూసి వడ్డిస్తున్నారండి. ఏం చూసి? ఇది సమస్య. ఇలా గొడవ వచ్చినప్పుడు దైవజనుల దగ్గరికి గొడవ వచ్చిన అపోస్తుల దగ్గరికి వాళ్ళు అంటారు, అమ్మా వాక్య పరిచర్య చేయడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. వాక్య పరిచర్య చేయడం మాని, చదవండి ఒకసారి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 2వ వచనం, త్వరగా చదవాలి. అప్పుడు 12 శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని యొక్క వాక్యము బోధించడమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము. యుక్తం కాదు. ఏం పంచిపెట్టడము? మేమేం చేయాలి? వాక్యం చేయడం అని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి మీలోనే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోండి. వారిని మేము ఆ పని కోసం నియమిస్తాం. మరి మేమేం చేస్తామన్నాడు? అయితే మేము 4వ వచనం, ప్రార్థన యందును, తర్వాత ఏంటి? వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. చప్పలు కొడుచు ప్రభుని మహింపరచండి. గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా. అమ్మా పాస్టర్ గారు చేసే పని ఏంటి? 1 రెండవది ప్రార్థన. ఇవి 2 కంటిన్యూగా దైవజనులు చేస్తారు. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది వారి యొక్క బాధ్యత. వారు ఏం చేస్తారు? అయితే ప్రార్థన యందును, రెండవది ప్రార్థన వాక్య పరిచర్య. ప్రార్థన. మరి బరకం అంటుంది ఏంటి? ఆవిడ చెప్పడం బరకం అంటుంది ఏంటి? పెప్పర్మెంట్ లైట్ అంట, బరకమంట. ఇంకో విచారకరమైన నా జీవితంలో జరిగిన ఒక అవమానం చెప్తున్నాను ప్రియులారా. అయ్య బాబా మామూలు అవమానం కాదండి. ఒక ఆవిడ చచ్చిపోయింది. 6 నెలలకోసారి వచ్చేది ఆవిడ గారు. చనిపోయిన తర్వాత సమాధి చేయమన్నారు. వెళ్ళి సమాధి చేస్తున్నాం. ఆవిడ అదృష్టం ఏంటో ప్రియులారా, భయంకరమైన వర్షం పడిపోతుంది. అందరికీ గొడుగులు ఉన్నాయి. నాకు మాత్రం 2 గొడుగు లేదు. పెట్లో ఉన్నవాడికి గొడుగు లేదు, పక్కనున్న నాకు గొడుగు లేదు. స్తోత్రం కలుగునుగాక. ఆవిడ తడుస్తుంది, నేను తడుస్తున్నాను. ఎవరో ఒక ఆయన గొడుగు పట్టుకొస్తున్నాడు, నేను తడిచిపోతున్నాను అని చెప్పేసి నేను సంతోషిస్తున్నాను, గొడుగు తెస్తున్నాడని. పోనీ నాకే గొడుగు తెస్తున్నాడు అని ప్రియుల గొడుగు తెచ్చాడు. నాకు కాదు, పెట్లో ఉన్నవాడికి తెచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ పెట్లో ఉన్నవాడు వైపు చూసి ఇలాగ అంటున్నాను నేను, నాకంటే నీ పనే బాగుందమ్మా. ఎందుకంటే పెట్లో ఉన్నవాడు గొడిగేస్తున్నారు, నాకు మాత్రం ప్రియుల తడిసిపోయాము. సమాధి చేసాం. చివరికి బరియల్ గ్రౌండ్కి వెళ్ళామండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే బరియల్ గ్రౌండ్లో గొయ్యి కూడా తవ్వలేదు. సమాధి పెట్టి పక్కన పెట్టి గొయ్యి తవ్వుతున్నారు. గొయ్యి తవ్వుతుంటే పొద్దుటనగా వెళ్ళిపోయాం. టీ లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేదు. నీరసం వచ్చేసి పక్కన కూర్చున్నాను. ఈలోగా ఒకడు పాడగా నెల రమ్మన్నాడు. మీకు అర్థమైపోయింది కదా. శుభ్రంగా లోడ్ అయిపోయాడు. పాడగా నెల రమ్మన్నాడు. నేను అనుకున్నాను ఈలోగా గొయ్యి తవ్వేసారేమో అందరూ, ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తున్నాను. ఇలా ఏంటి ఎందుకని ఏమన్నా తెలుసా? గొయ్యేసామండి. గొయ్య ఏం చేయాలటండి? సమాధి గొయ్యి తవ్వాలట. నేను పాస్టర్ గారు ఏం చేయాలి? నేను అన్నాను, తవ్వుతాను, నీ గొయ్యి మాత్రం నేనే తవ్వుతాను అన్నాను. స్తోత్రం కలుగునుగా. ఎంత దారుణమైన పరిస్థితులండి. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, చాలామందికి సేవకుల చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో తెలియదు. ప్రియులారా, సంఘంలో పరిచర్య ఎవరు చేస్తారు? సంఘంలో ఎవరు పరిచర్య చేస్తారు? చూడండి, సంఘ బిడ్డలే పరిచర్య చేయాలి. దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల ప్రకారం యవనస్తులు పరిచర్యలో ముందుకు రావాలి. యవనస్తులు ప్రయాసపడాలి పరిచర్యలో. యవన స్త్రీలు పరిచర్యలో ప్రయాసపడాలి. ప్రియులారా, దేవుని యొక్క సంఘంలో ఏ పరిచర్య వచ్చినా ఎందుకో తెలుసా? కాగా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం రాసుకోండి అంతే. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారినై ఉండి ప్రభు కార్య అభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. చప్పలు కొట్టండి. ఏం అర్థం కాదట? ఏం అర్థం కాదు? ప్రభువునందు ప్రయాసము
చెప్పండి, ఏం వ్యర్థం కాదట? దేవుని కొరకు పడిన ప్రయాస ఎట్టి పరిస్థితిలో ఏదైనా వ్యర్థమైపోద్దండి. ఏదైనా వ్యర్థమైపోతుంది. దేవుని కొరకు పడిన ప్రయాస మాత్రం ఎట్టి పరిస్థితులు వ్యర్థం కాదు. చూడండి, ఎపఫ్రా దేవుని యొక్క సంఘము కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకో ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను మీకు, సంఘం కొరకు ప్రయాసపడిన వాళ్ళు. ప్రియులారా, రోమిలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయాన్ని ఏమని పిలవచ్చు అంటే, ఇది వందన సమర్పణ అధ్యాయం అని పిలవచ్చు. దాని అవునా? ఎందుకు వందన సమర్పణ అధ్యాయం అని పిలవచ్చు అంటే, ఇందులో పౌలు గారు సేవలో సహకరించిన వారందరికీ ఏం చెప్తున్నాడు? వందనాలు చెప్తున్నాడు. అమ్మ ఏం చెప్తున్నాడు? అయ్యగారు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత చివరిలో చెప్తారు, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి వందనాలు, ఆర్కెస్ట్రా వారికి సహకరించిన వారికి వందనాలు, సౌండ్ సహకరించిన వారికి, ప్రియులారా ఆర్థికంగా సహకరించిన వారికి అయ్యగారు అందరికి వందనాలు చెప్తే ఈయన కూడా వందనాలు చెప్తున్నాడు. వందనాలు చెప్తూ ఏమన్నాడంటే, సంఘ పరిచారకురాలకు ఫీబేతో ప్రారంభించాడు. ఫీబేతో ప్రారంభించి తర్వాత అకుల్లా, ప్రిస్కిల్లా, వీళ్ళందరి గురించి నేను చెప్పడం లేదు. కానీ 6వ వచనం చదవండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన ఏం చేసిందటండి? షీఈస్ ఎ లేడీ. ఆమె ఒక స్త్రీ. వింటున్నారా అమ్మ? స్త్రీలు అనుకుంటారు పురుషులే పరిచయం చేయొచ్చు, మేమేం చేయక్కర్లేదని. ఇక్కడ ఏం చెప్తున్నాడా? మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా సంఘంలో ప్రయాసపడిందట. మరియకు వందనాలు, ఎందుకంటే సంఘంలో ప్రయాసపడింది. తర్వాత మీరు చదవండి, ఎక్కడ 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును, వీళ్ళు కూడా ఏం చేశారట? ప్రభువునందు ఏం చేశారట? ప్రభువునందు వారు ప్రయాసపడ్డారు. తర్వాత చదవండి, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనాలు. ఎందుకో తెలుసా? ఆమె ఎందుకు వందనాలు చెప్తున్నాడు? ప్రియురాలకు పెర్సిస్సునకు ఎందుకు వందనాలు? ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిన ఆమె దేవుని సేవలు ఏం చేసిందట? ఈ రోజున సంఘాలు సోమరి సంఘాలు అయిపోతున్నాయి. సోమరి సంఘాలు. ప్రియులు, ఎంత సోమరితనమో తెలుసా? సంఘాల్లో నేటి దినాల్లో పట్టి పీడిస్తున్న ఒక ఆత్మ ఏంటంటే సోమరితనపు ఆత్మ. చూడండి, సోమరితనం. ఉపవాస ప్రార్థన అంటే సోమరితనం, ఆరాధన అంటే సోమరితనం, పరిచర్య అంటే సోమరితనం, మందిరం శుభ్రం చేయాలంటే సోమరితనం. ప్రియులారా, సభలు జరుగుతుంటే పోస్టర్స్ అందించడానికి చాలామంది ముందుకు రాని పరిస్థితులు, ఫ్లెక్స్లు కట్టడానికి ముందుకు రాని పరిస్థితులు. అని ఎంత దారుణం! మొన్న అంతకు ముందు ఎలక్షన్లో ఏం జరిగింది తెలుసా? 3 కుర్రోళ్ళు రాజకీయ జెండాలు పట్టుకుని సైలెన్స్ లిప్పేసి గుర్రు గుర్రు గుర్రుమంటూ తిరిగితే ఒక యాక్సిడెంట్ అయింది. అందులో ఒక ఆయనకి నడుము విరిగిపోయిందండి. నడుము విరిగిపోతే రాజమండ్రి హాస్పిటల్ పెట్టారు. మీరు వినండి, హాస్పిటల్ పెడితే 5 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ కోసమైతే ప్రయాసపడ్డాడో, జెండా పట్టుకుని తిరిగాడో, ఆ పార్టీ నాయకునితో చెప్తే ఆయన అన్నాడంట, అలాగా అలాగా అలాగని 3 సార్లు అన్నాడంట. అంతే, ₹1 ఇవ్వలేదు. ₹1 ఇవ్వలేదు. మీకు మాట చెప్తున్నాను, మనుషుల జెండాలు, రాజకీయ జెండాలు పట్టుకుని తిరిగితే ఆ ప్రయాసకు ప్రతిఫలం ఉండకపోవచ్చు. యేసయ్య జెండా పట్టుకుని తిరుగు, ఆయన నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. ప్రభు కొరకు పడిన ప్రయాస ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థము కాదు. సంఘంలో ప్రయాసపడాలి. ప్రియులారా, పరిచయం చేయడంలో ప్రయాసపడాలి. ఆత్మలు సంపాదించుటలో ప్రయాసపడాలి. నూతన ఆత్మలు సంపాదించుటలో. ఏమండి, గడిచిన సంవత్సరం ఒక ఆత్మను తీసుకొచ్చాను అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఒక ఆత్మ నేను తీసుకొచ్చాను, ఒక ఆత్మను నేను రక్షించాను. ఈరోజు సేవకుని ఒక మాట చెప్తున్నా ఉపవాస ప్రార్థనలో, వచ్చే సంవత్సరానికి తీర్మానించుకో, నీ మట్టుకు నువ్వు ప్రయాసపడి ఒక ఆత్మను ప్రభు సన్నిధికి నువ్వు తీసుకుని రావాలి. ఆమెను చెప్పు, ఒక్క ఆత్మ. ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నారు. ఈచ్ వన్. సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదో తెలుసా తమ్ముడు? సంఘాల్లో సోమరితనం పనిచేస్తుంది, ఆత్మలు రక్షించడం లేదు. ప్రియులారా, దీన్ని అన్యజనులు, మతోన్మాదులు అడ్వాంటేజ్గా వాళ్ళు దీన్ని తీసుకుని, దీన్ని ఒక మాదిరిగా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని, ప్రియులారా క్రైస్తవులు అంతం చేయాలని వాళ్ళ ప్రయాసపడుతున్నారు. కానీ
ఒక ఆత్మను పరలోక రాజ్యం చేర్చడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? సంఘములో పరిచర్య చేయడానికి ప్రయాసపడుతున్నావా? దైవజనులు చెప్పిన పనిని జరిగించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? కేరళ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ్ ఉందండి, ఇలాగే ఇంతకంటే పెద్ద చర్చి. అయితే ఆ చర్చి దగ్గర ఒక సమస్య ఉంది. ఆ చర్చ్ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే చెప్పుల దగ్గర సమస్య. ఎక్కడండి? చెప్పుల దగ్గర సమస్య. కొన్ని సంఘాల్లో వచ్చేటప్పుడు పాత చెప్పులతో వస్తారు, వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులతో వెళ్ళిపోతారు. అదో రకమైన అభిషేకం ప్రియులరా. మరికొన్ని సంఘాల్లో వచ్చేటప్పుడు చెప్పులే లేకుండా వచ్చి ఏం వేసుకుని వెళ్ళిపోతారు. నేను అంటలేదు, మీరే అంటున్నారండో. వెళ్ళేటప్పుడు కొత్త, అది ఇంకో రకమైన అభిషేకం. అంటే ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలని అనమాట. చర్చికి వచ్చి ఒక అయ్యగారు ఇలాగ చెప్తున్నారు, 3 రోజులు ఏదో ఒకటి పొందుకో, ఏదో ఒకటి పొందుకో, ఏదో ఒకటి పొందుకో అని ఉజ్జీవ ప్రసంగం చేస్తే చివరి రోజున భోజనాలు అయిపోయినాయి, ప్రామైంది అయిపోయింది. ఏదో ఒకటి పట్టుకెళ్ళమన్నారు అయ్యగారని, ఏమీ దొరకలేదంట. సందా పెట్టి దొరికిందంట ఆవిడికి. ఆ సందా పెట్టి పట్టుకుని వెళ్ళిపోతుందంట. స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, మీరు గమనించండి, ఇదో రకమైన అభిషేకాలు అనమాట. పాటల పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోతారు, కొంతమంది బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ప్రియులారా, సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే చెప్పుల దగ్గర సమస్య. పాస్టర్ గారు అన్నారు చెప్పుల దగ్గర సమస్య ఉంది. ఎవరైనా పరిచర్య చేయడానికి ముందుకు వస్తారంటే వినండి, అబ్బాయిలు ఎవరు కూడా పరిచర్య చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకో తెలుసా? అయ్యగారు చెప్పులా, అయ్యో మేమా చెప్పులా, మేము చెప్పుల దగ్గర ఎవరు పరిచర్య చేస్తారు? చెప్పుల దగ్గర ఎవరు పరిచయం చేస్తారు? నేనండి అయ్యగారు, నేనండి. నువ్వే పరిచయం చేయడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. వినండి, ఒక అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారు ఈ చెప్పుల దగ్గర నేను పరిచర్య చేస్తాను. అబ్బాయి అందరికన్నా ముందు వస్తున్నాడు. వినండి, అందరికన్నా ముందు వస్తున్నాడు. ప్రియులారు అక్కడే కూర్చున్నాడు, చెప్పుల దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అన్నీ చక్కగా వరుస క్రమంలో పెడుతున్నాడు. అమ్మ వింటున్నారా? అన్నీ చక్కగా వరుస క్రమంలో పెడుతున్నాడు. చక్కగా ఎవరికి అభిషేకం రావట్లేదు. ఎవరికి అభిషేకము అంటే ఎవరికి మిస్ అవ్వడం లేదు. అన్నీ బాగానే ఉంటున్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఫారినర్స్, యూరప్ దేశం నుంచి ఫారినర్స్ వచ్చారు. సంఘంలో జరుగుతున్నదంతా చూశారు. అంతా జరుగుతున్నది చూసి ఏమన్నారో తెలుసా? ప్రియులరా, పాస్టర్ గారిని అడుగుతున్నారు, పాస్టర్ హూ ఈస్ దిస్ హంబుల్ గాయ్? ఈ వినయం కలిగిన అబ్బాయి ఎవరు అని పాస్టర్ గారిని అడిగారు. పాస్టర్ గారు అన్నారు, సర్ హీ ఈస్ ద వన్ హూ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు డూ ద సర్వీస్ అట్ ది శాండిల్స్ ఆఫ్ ది సెయింట్స్. పరిశుద్ధుల చెప్పుల దగ్గర పరిచర్య చేయడానికి ఈ అబ్బాయి తీర్మానించుకున్నాడు. పాస్టర్తో ఫారినర్స్ ఒకే ఒక మాట అంటారు, పాస్టర్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ వి వుడ్ లైక్ టు టేక్ హిమ్ టు అవర్ కంట్రీ. మీరు గనక ఇష్టపడితే ఈ అబ్బాయిని మా దేశానికి మేము తీసుకుని వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగును గాక. ఇది వాస్తవంగా జరిగిన విషయం. ప్రియులరా, ఆయన యూరప్ దేశం తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నతమైన చదువులు చదివి చక్కటి వివాహం జరిగించుకుని కేరళ రాష్ట్రం వచ్చారు. ఈ రోజున కేరళ రాష్ట్రంలో ఆయన ధనవంతులలో 4వ ధనవంతునిగా ఆశీర్వదింప చేయబడ్డాడు. నేను ధనం గురించి మాత్రం మాట్లాడలేదు. ఆ ధనముతో ఆయన చేసిన పని ఏంటంటే ప్రతి రాష్ట్రంలో దేవుని మందిరాలు కట్టించాడు. ప్రతి రాష్ట్రంలో దేవుని యొక్క సంఘ కాపర్లను తయారు చేశాడు. ప్రియుల బైబిల్ కాలేజ్ నిర్మించాడు. దేవుని కొరకు ఘనమైన పాత్రగా వాడబడ్డాడు. చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మనం మహిమపడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో చేసిన పరిచర్య మాత్రము అర్థం కాదు. ఇక్కడ రాజన్న ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు. ప్రియులు, ఇక్కడ దేవుని యొక్క సావుకులు బిడ్డలు ఉన్నారు. ఈరోజు నిలబడి మీ ముందు వాక్యం చెప్తున్నామంటే ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో పరిచర్యలో ఎంతో పరిచర్య చేశాం. ఎంతో పరిచర్య ప్రియులరా, అంతా ఇంత కాదు. ఇందాక అయ్యగారు చెప్పారు, పూర్వకాలంలో సేవా పరిస్థితులు వేరు. ఇదిగో దైవజనులు భాస్కరవయ్య గారు, ఇదిగో లేకపోతే డానియల్ అయ్య గారు, లేకపోతే ఆనాటి కాలంలో పరిచర్యలో దేవుని యొక్క బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారో. వీళ్ళంతా ఇంత ప్రయాస కాదు. వారు పడిన ప్రయాసకు ఈ రోజున ఇక్కడ మనం ఫలమును మనం చూస్తున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారు పడిన ప్రయాసకు విస్తారమైన పంటను మనం చూస్తున్నాం.
నువ్వు కూడా ప్రయాసపడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, బలమైన పాత్రగా వాడుకుంటాడు. మూడో అనుభవం చెప్పి నేను ముగిస్తున్నాను. ఎపఫ్రా నెంబర్ 1, అతడు నమ్మకమైన క్రీస్తు. రెండవది, సంఘము కొరకు బహుగా చెప్పండి, సంఘము కొరకు బహుగా. పౌలు గారు ఒకసారి ఒక మాట అంటాడు, అదే అపోస్తలుల కార్య 1 కొరింథీ 15:10 ఇంటికి వెళ్తారు, చదవండి. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఈరోజు నా సంఘంలో ఒక మాట చెప్పు, అయ్యా నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడుతున్నాను, అందరికంటే ఎక్కువగా సేవకునికి సహకరిస్తున్నాను. ఆ మాట నువ్వు చెప్పగలవా? అటువంటి అనుభవంలోనికి నువ్వు ఎదుగుదువు గాక. మూడో విషయాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. అదే కొలొస్సీ పత్రిక 4:12. 4:12 మీలో ఒకడును ఎపఫ్రా మీకు వందనములు చెప్పుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఎపఫ్రాలో ఉన్న మూడవ అనుభవము, అతడు ప్రార్థనలో పోరాడినవాడు. చెప్పండి గట్టిగా, అంతన్నా వెనకాల చెప్పాలి. ఎపఫ్రా, మీరు చెప్పడం కాదు, నేను చెప్పిన తర్వాత వెనకాల చెప్పండి. నేను చెప్పింది ఎపఫ్రా, గట్టిగా ఎపఫ్రా ప్రార్థనలో పోరాడినవాడు. 3 విషయాలు జాగ్రత్తగా గుర్తించుకుందాం, ఓకేనా? ప్రార్థనలో ఏం చేశాడు అతను? ఈ రోజున ప్రియులారా, ఇంతకు ముందు మనం చూస్తున్నప్పుడు చాలామంది కుళాయిల దగ్గర పోరాడేవారు. నీటి కుళాయిల దగ్గర ఏం చేసేవారు? ఏమో ఎవరు గొప్పగా ప్రార్థన చేశారో తెలీదు, ప్రభుత్వాన్ని మార్చేసి ఇంటింటికి కుళాయి ఏం చేశారు? ఇంటింటికి ఏం వేసేసారండి? కుళాయిల దగ్గర పోరాడడం కాదు. ఈ రోజున సంఘము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే, సంఘము కొరకు సంఘము ప్రార్థనలో పోరాడాలి. ఇతను తన సొంత వాటి కొరకు ప్రార్థన చేయలేదు ఎపఫ్రా. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, ఇతడు ఏం చేస్తున్నాడు? ఒకసారి చదువమ్మా మాటను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైనా ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో. తన కోసం ప్రార్థన చేశాడు తమ్ముడు, అమ్మ, తన కోసం చేశాడా? ఎవరి కోసం? ఎపఫ్రా తన కోసం ప్రార్థన చేశాడా? చెప్పండి, తన కోసం చేశాడా? మనం మోకరించగానే నాకు ఇల్లు ఇవ్వి, నాకు ఏమిస్తావు, నా కొడుకు ఉద్యోగం ఇయ్యి, నా భర్తకు అది ఇవ్వి, నా పిల్లలకి ఇది ఇవ్వి, ప్రభా 5 అంతస్తుల భవనం ఇయ్యి, నాకు ఒక గేదె ఇవ్వి. ఇదే కదా మన ప్రార్థన. ఒక మాట చెప్తున్నాను, ఎపఫ్రా చేసిన ప్రార్థన తన సొంత వాటి కోసం కాదు. ఎపఫ్రా సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘము సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి ఉండాలని, సంఘము దేవునిలో ఎదగాలని, సంఘము దేవుని యొక్క సంఘములో స్థిరముగా ఉండాలని సంఘము కొరకు ప్రార్థించిన వాడు. ఒక మాట చెప్తున్నాను, సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రోజున పాస్టర్ గారిని జైల్లో పెట్టారు. ఎవరినండి? పాస్టర్ గారిని. పేతురు అనే పాస్టర్ గారిని జైల్లో పెట్టారు. పేతురు అనే పాస్టర్ గారిని జైల్లో పెడితే చాలా విచిత్రం, అక్కడ పాస్టర్ గారు నిద్రపోతున్నారు. ఎవరమ్మా? ఖైదీల మధ్య పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడా? లేదు, ఆయన నిద్రపోతున్నాడు. పేతురు గారు నిద్రపోతున్నాడు. వినండి, అయితే సంఘము మీరు ఇంటికి వెళ్ళిన చదవచ్చు, అపోస్తలుల కార్యం 12వ అయితే సంఘము అత్యాశక్తితో ప్రార్థించుచూ ఉండెను. ఇక్కడ సంఘము ప్రార్థన చేసింది, విన్నారా? దేవుడు చెరసాలలో అద్భుతం చేశాడు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి, మార్పు చెందని నీ భర్త హృదయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు.
ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి, ప్రభుత్వంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి, సాకూరు గ్రామం అంతటిలో ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీవు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి ప్రియులారా, గ్రామంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయి, సంఘములో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు. సంఘములో ప్రార్థనలో పోరాడాలి. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. నేను ఒక సేవకునిగా చెప్తున్నాను, ఈ 3 రోజుల ప్రార్థన అనంతరం అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. మహిమ కార్యాలు మనం చూడబోతున్నాం. నూతన ఆత్మల రక్షణ మనం చూడబోతున్నాం. ఇదిగో అనేకమైన మార్పులు మనం చూడబోతున్నాం. నమ్మిన వారు చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మహింపరుదు. సంఘము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎపఫ్రా వంటి ప్రార్థనా పరులు సంఘములో లేపబడాలి. ఒక రోజున ఒక తల్లి తన కొడుకు మార్పు కోసం ప్రార్థన చేస్తుంది. 38 సంవత్సరాలు ఆ కొడుకు మారాలని ప్రార్థన చేస్తుంటే అందరూ అన్నారు, అమ్మా ఎవరైనా మారుతారు, నీ కొడుకు మాత్రం మారడు, ప్రార్థన చేయొద్దు ఆపే అని చెప్పేసి అన్నారు. అమ్మ వినండి, ఆ కొడుకు గొప్ప సేవకుడు అవుతాడు, గొప్ప భక్తిపరుడు అవుతాడు అనుకుంటే వాడేమయ్యాడంటే త్రాగుబోత అయిపోయాడు, తిరిగిపోత అయిపోయాడు, తిండిపోత అయిపోయాడు, నిద్రపోత అయిపోయాడు, దున్నపోత అయిపోయాడు. అన్నీ పోతులే గారు. త్రాగుబోతు, తిరిగిపోతు, తిండిపోతు, నిద్రపోతు. నేను అనలేదు, మీరు అంటున్నారు. ఇప్పుడు స్తోత్రం కలుగునుగా. అన్ని పోతులు అయిపోయాడు. ప్రియులారా, ఈ కొడుకు కోసం తల్లి అయితే ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన చేస్తుంటే తల్లి కళ్ళలోంచి ఈ బుగ్గలు మొత్తం ఒరిసిపోతున్నాయి. అంతలా ప్రార్థన చేస్తుంది. అందరూ అంటున్నారు, ఇంకా ఎందుకు ప్రార్థన అంటావు, నీ కొడుకు మాత్రం మారడు అని చెప్పేసి అంటుంటే ఆ తల్లి అంటుంది, నా కొడుకు మారతాడు. 38 సంవత్సరాలు కనిపెట్టిందండి. వినండి, అలా ప్రార్థన చేస్తూ ఒక రోజున తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ కుమారుడు ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే ఒక సండే స్కూల్ పాప ఒక పాట పాడుతుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. ఆ మాట వచ్చి ఆయన చెవిలో పడిందండి. ఆ చెవిలో పడగానే ఒక్కసారిగా తన హృదయంలో మార్పు రావడం ప్రారంభమైంది. ఇంటికి ఎప్పుడు వెళ్ళి తల్లిని కాలుతో తన్నేసేవాడు. భోజనం పెడుతుంటే ఆ భోజనం చేస్తున్న తల్లి ఆ గిన్నెని కాళ్ళతో తన్నేసేవాడు. ప్రియులరా, ఎంతో టార్చర్ చేసేవాడు. ఎప్పుడు వెళ్ళి ఆ తల్లి తలుపులను, ఆ ఇంటి తలుపులను కాళ్ళతో తన్నే వ్యక్తి ఆ రోజు వెళ్ళి, మై డియర్ మదర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎవరు 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 తలుపు తెరవమని అడుగుతున్నారు. అమ్మ అంటున్నారు, నా కొడుకు కాదు కదా అని చెప్పేసి తల్లి వచ్చిందండి. తల్లి వచ్చి ఆ తలుపు తీస్తుంది. తల్లి వచ్చి తలుపు తీయగానే ఒక్కసారిగా ఎప్పుడు తల్లిని కాళ్ళతో తన్నేవాడు, త్రాగి వచ్చేవాడు, ప్రియులరా వ్యసనపరుడు, భయంకరమైన దుర్మార్గుడు వచ్చి తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లి కాళ్ళ మీద పడిపోతే, అమ్మా నా పాపాలని క్షమించు, నేనేం చేయమంటావో చెప్పు. ఆ తల్లి అంటుంది, యేసుక్రీస్తును నిజముగా హృదయ రక్షకునిగా సొంత రక్షకుని అంగీకరించరా. యేసయ్య నమ్ముకున్నాడు. ఆ తల్లి అంటుంది, బాబు ఈ మార్పు కోసమే నేను 38 సంవత్సరాల నుండి నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. 38 సంవత్సరాల నుండి. ఏమండి, ప్రార్థన ఎంత శక్తివంతమైనది. ఈమె ప్రార్థన చేస్తుంటే సంఘము కూడా తన కుమారుని మార్పు కోసం ప్రార్థన చేశారు. అతను మారిపోయి ఎంత గొప్ప వ్యక్తి అయిపోయాడంటే పరిశుద్ధునిగా అయిపోయాడు. ఆ మరుసటి రోజు రోడ్డు మీద వెళ్తుంటే అతనితో పాపం చేసిన స్నేహితులు పిలుస్తున్నారు, అరే రా ఈవేళ పలానా చోట త్రాగడానికి వెళ్దామంటే అతను పట్టించుకోకుండా నడిచి వెళ్ళిపోయాడు. నడిచి వెళ్ళిపోయి 10 అడుగులు ఎదరికేసి వెనక్కి తిరిగి చెప్తున్నాడు, ద అగస్టిన్ యువర్ కాలింగ్ డై లాస్ట్ నైట్, దిస్ ఈజ్ న్యూ అగస్టిన్. మీరు పిలుస్తున్న అగస్టిన్ రాత్రి కాల సమయంలో చనిపోయాడు. ఇతడు నూతనమైన అగస్టిన్. అతనితో పాపం చేసిన స్త్రీని పిలుస్తున్నారు, హే అగస్టిన్ కమ్ హియర్, వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం ఎదురు చూస్తున్నాం రా అని చెప్పేసి అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయి తన ముఖాన్ని వెనక్కి తిప్పి అంటున్నాడు, మీరు పిలుస్తున్న అగస్టిన్ రాత్రి కాల సమయంలో చనిపోయాడు. ఇతడు నూతనమైన అగస్టిన్. ఎంత గొప్పగా మారిపోయాడంటే, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధులు ఎవరంటే ఆయన పేరు చెప్పారు సంఘ చరిత్రలో.
అందుకని ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, సెయింట్ అనే బిరుదు. సెయింట్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. పాపాత్ముడైన అగస్టిన్ పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయాడు. ఎందుకో తెలుసా? తల్లి చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన. ఈరోజు నా ప్రార్థన చేద్దాం, సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రితో లేదా రేపటితో ముగించడానికి ఈ ప్రార్థనలో దైవజనులు ఇష్టపడుతున్నారు. వినండి, ఈ ప్రార్థనలో నువ్వు భారము కలిగి నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయి. నీ భర్త మార్పు కొరకు ప్రార్థన చేయి. నీ కుమారుని మార్పు కోసం ప్రార్థన చేయి. గ్రామము కొరకు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఎపఫ్రా కలిగి ఉన్న 3 అనుభవాలను మనం ధ్యానం చేస్తాం. ఎన్ని అనుభవాలండి? 3,000 ఒకసారి చూపిస్తారు నాకు. 3,000 చూపి, అందరూ 3,000 చూపించాలి. యాక్చువల్గా 5 పాయింట్స్, కానీ 3 పాయింట్లు చెప్పాను సమయాన్ని బట్టి. చూపించండి రా 3,000. 3,000 ఓకే. ఇప్పుడు మూసేయండి, ఓకేనా? మొదటిది తెరవండి. ఇలాగా ఓకే. థమ్సప్ అన్నట్లుగా పెడుతున్నారు చాలామంది. ఓకే, నెంబర్ 1. ఓకే, ఎలాంటి వాడటండి? నమ్మకమైన. నెంబర్ 2, సంఘము కొరకు పైన ఉన్న అన్నయ్యలు, నా పేరు గుర్తించుకోకపోయినా పర్లేదు, పాయింట్లు మాత్రం గుర్తించుకోండి. నెంబర్ 3, సంఘము కొరకు ప్రార్థనలో, సంఘములో నమ్మకస్తుడు, సంఘము కొరకు ప్రయాసపడినవాడు, సంఘము కొరకు ప్రార్థనలో. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? లేకపోతే ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఈ 3 అనుభవాలు నాలో కావాలయ్యా. ఈరోజు నేను కలిగి జీవిస్తాను, ఉపవాస ప్రార్థనలో నేను మారు మనసు పొందుతాను నా ఆశపడిన వాళ్ళందరూ ఒకసారి మోకరించండి. ప్రార్థనలో మనం ఏకీవిందాం. ఎపఫ్రాలో ఉన్న అనుభవాలు నాయన మాలో దయచేయి. అందరూ మోకరించి దేవానికి వందనాలు. ఎపఫ్రాలో ఉన్న అనుభవాలు మీరు మాలో దయచేయి నాయన. ఎపఫ్రాలో ఉన్న అనుభవాలు మీరు మాలో దయచేయండి ప్రభువా. మమ్మను కూడా ఒక ఎపఫ్రా వలె వాడుకున్నాయన. మోకరించగలిగిన వారందరూ మోకరించి, ఎపఫ్రా వలె నేను కూడా సంఘములో నమ్మకంగా ఉంటాను. ఎపఫ్రా వలె సంఘం కొరకు ప్రయాసపడతాను. ఎపఫ్రా వలె సంఘము కొరకు ప్రార్థనలో పోరాడతాను. ఈ 3 రోజులు నువ్వు ప్రార్థనలో పోరాడాలి. నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అద్భుతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడు ఉన్నతమైన కార్యాలు మన పట్ల ఆయన జరిగించబోతున్నాడు. అందరూ ప్రార్థన చేద్దాం. భారము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అయ్యా, ఎపఫ్రాలో ఉన్నటువంటి అనుభవాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. అయ్యా, ఎపఫ్రా వంటి అనుభవాలు నాలో కలిగించు నాయనా. ఎపఫ్రా వంటి అనుభవాలు నాలో కలిగించు నాయనా. నమ్మకస్తునిగా నన్ను వాడుకోనైనా. సంఘం కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నన్ను వాడుకోనైనా. సంఘము కొరకు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా నన్ను వాడుకోనైనా. ఎపఫ్రా వంటి అనుభవాలు నాలో దయచేయండి. మందలోని మీరు కలిగించండి. మమ్మల్ని ఘనమైన పాత్రగా మీరు వాడుకోండి అయ్యా. ఉపవాస ప్రార్థనలోనే మేము ఒక ఎపఫ్రాగా మార్చబడాలి. 3 సార్లు బైబిల్ ఆయన గురించి రాయబడింది, కానీ చాలా శ్రేష్టమైన అనుభవాలు. క్రీస్తు కొరకు ఖైదీగా మారిపోయాడు. ఎంత సంఘం కొరకు ప్రయాసపడాడు. సంఘంలో ప్రయాసపడే వాళ్ళు లేపబడాలి. పరిచర్య చేసే వాళ్ళు లేపబడాలి. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిపోయిన ఎముకలా ఉన్నానయ్యా. ఉపవాస ప్రార్థనలో ప్రభువా నన్ను జీవింప చేయనైనా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో అందరూ పాడాలి.
జీవనదిని ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో, జీవనదిని. అందరూ పాడదామా? ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో, ఆమె జీవనదిని నా హృదయములో, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో, ఆమె జీవనదిని, జీవనదిని నా హృదయములో, జీవనదిని. ఓ హల్లెలూయా హల్లెలూయా, ఆమె హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఎపఫ్రా వంటి అనుభవాలు కావాలి ఈరోజు. నేను కూడా సంఘములో ఒక ఎపఫ్రాగా ఉంటాను. నేను కూడా సంఘములో నమ్మకస్తునిగా ఉంటాను. నేను కూడా సంఘము కొరకు ప్రయాసపడతాను. నేను కూడా సంఘములో ప్రార్థనలో పోరాడతాను. నేను కూడా అన్ని విషయాల్లో నమ్మకస్తునిగా ఉంటాను. నాకు వస్తున్న ప్రతి ఆదాయములో 10వ వంతు నేను దేవునికి ఇస్తాను. నేను ప్రతి ఆదాయంలో దేవునికి 10వ వంతు నేను ఇస్తాను. తీర్మానించుకుంటావు ఈ రోజున. ఆరాధనలో నేను నమ్మకంగా ఉంటాను. ప్రతి ఆదివారం ఆరాధనలో నమ్మకంగా ఉంటాను. దేవుని కార్యాల్లో నేను నమ్మకస్తునిగా ఉంటాను. నాకున్న కొంచెం వాటిలో నేను నమ్మకంగా ఉంటాను. నేను కూడా సంఘం కోసం ప్రయాసపడతాను. నేను కూడా సంఘం కొరకు ప్రార్థనలో పోరాడతాను. ఈ రోజున ఎవరైనా ఎపఫ్రా వలె నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటే ఒకసారి నీ కుడి హస్తం పైకి చూపించు. సావుకునిగా నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నన్ను కూడా ఎపఫ్రా వలె వాడుకోనైనా. నేను కూడా ఎపఫ్రా వలె వాడబడతానైనా. నేను కూడా సంఘం కోసం ప్రయాసపడతానయ్యా. నూతన ఆత్మల కొరకు ప్రయాసపడతానయ్యా. నేను కూడా ప్రార్థనలో పోరాడతానయ్యా. నేను కూడా సంఘంలో నమ్మకంగా ఉంటానయ్యా. ఇదిగో చెయ్యి పైకెత్తిన వారు ఒకసారి లేచి నిలబడితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. సహోదరి, నువ్వు ఉన్న స్థలంలోనే లేచి నిలబడు. సహోదరి, నువ్వు ఉన్న స్థలంలో లేచి నిలబడు. ఇంకా కొంతమందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఎస్, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, గాడ్ ఈస్
కాలింగ్ యు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. 1 minute ఒకసారి లేచి నిలబడు. నీవు ఒక్కసారి నిలబడగలిగితే దేవుని సేవకునిగా నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను కూడా ఎపఫ్రా వలె వాడబడాలని ఆశపడుతున్నాడు. మా చెయ్యెత్తిన వారు నిలబడాలి. వెంటనే నిలబడండి. మీరు కూర్చుంటే కాదు, ఒక్కసారి నిలబడండి. సావుకునిగా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నాకు వస్తున్న వాటిలో నేను 10వ వంతు కూడా దేవునికి ఇస్తాను. ఈ రోజు నుండి ఇప్పుడు వరకు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వరకు నేను బలహీన అయిపోయాను. ఒకసారి ఎస్ సిస్టర్. ఇంకా కొంతమంది లేచి నిలబడండి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా కొంతమందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఇంకా కొంతమందిని దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నా సరే నువ్వు బలహీనునిగా ఉంటే ఆత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు. ఒక్కసారి లేచినబడు. ఇంకా కొంతమంది థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా కొంతమందిని దేవుడి ఆత్మ గద్దిస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఎస్, ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇంకా దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు. బయట ఉన్న పురుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నేను దేవునికి నమ్మకస్తునిగా ఉంటాను. నేను కూడా ఒక ఎపఫ్రా వలె వాడబడతాను. నేను కూడా దేవుని సంఘంలో నమ్మకంగా ఉంటాను. నేను కూడా సంఘం కొరకు ప్రయాసపడతాను. నేను కూడా ఇదిగో ప్రార్థనలో పోరాడతాను. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఇదిగో చివరిగా ఒకసారి అడుగుతున్నాను. ఇప్పుడే లేచి నిలబడు. ఇప్పుడే లేచి నిలబడు. ఇప్పుడే. yes, thank you master lord, thank you, thank you, hallelujah, aha, hallelujah, aha, hallelujah, aha, hallelujah, aha, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధానంలో ఎపఫ్రా వలె వాడబడడానికి, నీ సన్నిధిలో వారి జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి నిలబడిన ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురు గాక. బలమైన పాత్రలుగా వారు నిలబడుదురు గాక. నమ్మకస్తులుగా వారు ఉందురు గాక. ఇదిగో ప్రయాసపడుదురు గాక. సంఘములో ప్రార్థనలో పోరాడుదురు గాక. అయ్యా, వారందరినీ దీవించండి. మరి ముఖ్యంగా ఈ రోజు నుండి మాకు వస్తున్న ఆదాయంలో 10వ వంతు నీకు ఇస్తామని కూడా అనేక మంది తీర్మానం తీసుకుంటున్నారు. వారి ఆదాయాన్ని మీరు ఆశీర్వదించండి. విలియం కోల్గేట్ను ఆశీర్వదించిన దేవా, ఈ బిడ్డలను మీరు దీవించండి. ఈ పరిచయని మీరు ఆశీర్వదించండి. ఇదిగో భాస్కరరావు అయ్యగారు నాయనా, ఇదిగో వారి పరిచయను, వారి కుటుంబాన్ని మీరు దీవించబోతున్నందుకు వందనాలు. సేవా సరిహద్దును మీరు విశాలపరచబోతున్నందుకు వందనాలు. In the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah. చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మహిమపడదాం. దేవాది దేవుడు సేవా సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. సేవా సరిహద్దులు, God is going to extend the territories. సేవా సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు. నిలబడిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఘనమైన పాత్రలుగా హల్లెలూయా, ఘనమైన పాత్రలుగా మీరు వాడుకోబోతున్నాడు. ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపజేసి నీ కొరకు ఘనమైన పాత్రలుగా వాడుకోమని నిలబడిన ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాలు నేను ప్రకటిస్తున్నాను. ఆత్మతో మీరు వారిని అభిషేకిస్తున్నందుకు వందనాలు. ఘనమైన పాత్రలుగా వారిని వాడుకోబోతున్నందుకు వందనాలు. ఘనమైన పాత్రలుగా వారిని నిలబెట్టబోతున్నందుకు వందనాలు. నీ కృపను ప్రతి బిడ్డకు దయచేసి విత్తబడిన వర్తమానం అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందరికీ వందనాలు. మంచి సందేశం. అందరము దేవునికి స్తోత్రాలు చెబుదాం. నిలబడ్డ వరకు కూర్చోండి.